ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. రాజీనామా చేయను అని మంచి నిర్ణయమే తీసుకున్నారని అన్నారు. రాజ్యాంగంపై విలువ లేకుండా మాట్లాడుతున్నారని, సుప్రీంకోర్టు స్పీకర్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన 15 నెలలు మాత్రమే, ఇంకా పూర్తి కాంగ్రెస్ పరిస్థితి తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్పీకర్ను కూడా బ్లాక్మెయిల్ చేసి నేను రాజీనామా చేయనంటాడు. కడియం శ్రీహరి గారు, రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది. తప్పకుండా నువ్వు రాజీనామా చేయకు. నువ్వు తప్పకుండా బహిష్కరణ వేటు, మొన్న ముకుల్ రాయ్ ఏ రకంగానైతే 6 సంవత్సరాలకు బహిష్కరణ వేటు ఉందో దానికి సిద్ధంగా ఉండు. ఎట్లాగో నీకు ఓట్లు పడవని తేలిపోయింది కాబట్టి నీకు బహిష్కరణే కరెక్టు. మంచిగా నిర్ణయం తీసుకున్నావు. నువ్వు రాజీనామా చేయకు. కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూడమని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడక నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో, నీ రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయని చెప్పేసి కడియం శ్రీహరి గారిని